హలో, నేను మీ సంధ్య. టుడే కరెంట్ అఫైర్స్ చూద్దామా. భారతదేశం 6వ తరం యుద్ధ విమానాలు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా, యూరప్ దేశాలతో సాంకేతిక సహకారం గురించి చర్చలు జరుపుతుంది. నెక్స్ట్, భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం ఎల్నినో ప్రభావం వల్ల 2026 నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. రెజ్లర్ వినేష్ పోగట్టకు 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు అనుమతి వచ్చింది. భారతదేశం తొలిసారిగా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026ను ప్రారంభించింది. భారత, కెనడా మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA చర్చలను 2026 చివరి నాటికి పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతలో తొలి కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించింది. భారతదేశం అత్యవసర ఎబోలా సహాయ సామగ్రిని ఆఫ్రికా CDCకి పంపించింది. గ్లోబల్ హెల్త్ సహకారంలో ఇది ముఖ్యమైన అడుగు. 2026 మ్యూనిక్ ISSF వరల్డ్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత షూటర్ సురిచ్ సింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.